హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జటిలమవుతోంది. పెరుగుతున్న వాహనాలు, అస్తవ్యస్తమైన రోడ్లకు తోడు ఫుట్పాత్లు వ్యాపారులకు అడ్డాగా మారడంతో నగర జీవి అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి. ఇన్నాళ్లు సరైన పత్రాలు లేని వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ పై నజరు పెట్టిన ట్రాఫిక్ పోలీసులు ఇక రద్దీని పరిష్కరించడంపై శ్రద్ధ పెడుతున్నారు. ఇకపై ఫుట్పాత్ ఆక్రమణలపై కొరడా జులిపించాలని డిసైడ్ అయ్యారు. నగరంలో ఎక్కడైనా ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు చేశారు అంటే జైలు తప్పదు అని నగర ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్లు దాదాపుగా 6,000 కిలోమీటర్ల మేర ఉన్నాయి. వీటిలో 70% ఆక్రమణకు గురయ్యాయి. పాదచారులకు నడిచేందుకు జాగా లేకుండా ఫుట్పాత్లన్నింటినీ చిరు వ్యాపారులు, దుకాణదారులు ఆక్రమించేశారు. షాపింగ్ మాల్స్ సరైన పార్కింగ్ కల్పించకపోవడంతో ఫుట్పాత్లు మాయమైపోయాయి. దీంతో నగరవాసులు నడిచేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రమాదాల పాలవుతున్నారు. దేశంలో ఏటా 70 నుంచి 80% రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు, ద్విచక్ర వాహనదారులే మరణిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఈ ప్రమాదాలకు ఫుట్పాత్లు సరిగ్గా లేకపోవడం, ఉన్న ఫుట్పాత్లు ఆక్రమణకు గురి కావడమే కారణమని స్పష్టమైంది. దీంతో కొద్ది రోజులుగా ఫుట్పాత్ ఆక్రమణదారులపై సిటీ ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టారు. వారికి నోటీసులిచ్చి జరిమానాలు వేసినా వారిలో మార్పు రావడం లేదు. దీంతో ఫుట్పాత్ ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ అధికారులు, అలాగే ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి చర్యలు చేపట్టారు. ఆక్రమణలపై వివరాలు సేకరించి ఎక్కడ ఫుట్పాత్లు ఆక్రమించారు, పబ్లిక్ స్థలాలు ఎక్కడ ఆక్రమణకు గురయ్యాయో తెలుసుకుని చర్యలు తీసుకుంటున్నారు. సో మా టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఇది టేకప్ చేసిన దానికి ఎంక్రోచ్మెంట్స్లో తీయాలంటే కనుక చిన్న చిన్న వాళ్ళు కాదనమాట. ప్రధానంగా షాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమణకు గురి చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ అన్నమాట. ముందు గొప్పవాళ్ళు కాస్త ఏంటంటే ఎవరు స్థితిమంతులు, గొప్పవాళ్ళు, పర్మనెంట్ షాప్ వాళ్ళు అటువంటి మీద ముందు వాళ్ళ టార్గెట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు గ్రీడ్ తోటి, అంటే వాళ్ళకి ఆ షాప్స్ ఉంటుంది అయినా కానీ కూడా ఏంటంటే వాళ్ళు ఇంకా ఆశ అనమాట, రోడ్డు మీద పెట్టుకుని అంతా చేద్దాం అనేటటువంటిది ఉంటుంది. అది గ్రీడ్ తోటి చేసేటటువంటి ఎంక్రోచ్మెంట్. ఇంతకు ముందు ఎక్కడ ఆక్రమణకు గురయ్యాయో అక్కడికి వెళ్లి ఆ షాప్ యజమానికి సిటీ పోలీస్ యాక్ట్ 39B ప్రకారం వారికి పెనాల్టీ విధించేవారు. ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు తక్కువగా ఉండడంతో ఆక్రమణదారులు కొన్ని వందలు కట్టేసి వ్యాపారాలు కొనసాగించడం మామూలైపోయింది. దీంతో ఓ పక్క 39Bని అమలు చేస్తూనే రోడ్లను కబ్జా చేసి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై మొట్టమొదటిసారిగా 402 జీహెచ్ఎంసీ చట్టాన్ని ప్రయోగిస్తూ చెంచెలుగూడ జైలు చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. దీనిని ఛార్జిషీట్లో పెడితే నెల రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇకపై ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తే జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇలా స్ట్రీట్ వెండింగ్ పార్టీ తెచ్చింది. ఎక్కడ పడితే అక్కడ షాపులు పెట్టద్దు, ఎక్కడ ఐదు పళ్ళ దుకాణాలు ఉండాలి, ఎక్కడ పూల దుకాణాలు ఉండాలి, ఎక్కడ మెడికల్ షాపులు ఉండాలి, ఎక్కడ చెప్పుల షాపులు ఉండాలి, జోన్స్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ మాత్రమే అవి ఉండాలి. వినియోగించకుండా అడ్డదారిన వాటికి ఎన్ఫోర్స్మెంట్ చేస్తానికి ఇలా ట్రాఫిక్ పోలీస్, జిహెచ్ఎంసీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. ప్రజలు మారమంటున్నాం, మారి అవకాశాలు వినియోగించుకోమంటున్నాం. వినియోగించకుండా అక్రమదారుల వాళ్ళకు శిక్షలు దాని రూల్స్ ప్రకారం, చట్టం ప్రకారం ఉంటాయి. నగర పోలీసులు ప్రతి ఉల్లంఘనను టెక్నాలజీ ఉపయోగించి సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానం ముందు ఉంచుతున్నారు. తేదీ, సమయంతో పాటు అక్షాంశ, రేఖాంశాలు నమోదయ్యేలా ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఛార్జిషీట్లో గతంలో ఎన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులు మందలించారు, ఎన్నిసార్లు జరిమానా విధించారు అనే విషయాలను పేర్కొననున్నారు. గత వారం 27 మందిపై ఛార్జిషీట్ పెట్టి శిక్షలు పడేలా చేశారు ట్రాఫిక్ పోలీసులు. అప్పటికీ ఫుట్పాత్ ఆక్రమణదారుల ప్రవర్తనలో మార్పు రాకపోతే శిక్ష 2-3 నెలలు కూడా పడేలా చర్యలు చేపట్టనున్నారు. సురక్షితంగా నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు ఆక్రమించి ప్రమాదాల పాల్చేస్తున్న ఆక్రమణలను తొలగించాల్సిందే అని హైదరాబాదులు కోరుతున్నారు. తాము కూడా వేరే దారి లేక ఫుట్పాత్లపై వ్యాపారాలు చేసుకుంటున్నాం తప్ప ఇలా ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదంటున్నారు చిరు వ్యాపారులు. తమకు తగిన చోటు కల్పిస్తే అక్కడకు తరలి వెళ్లిపోతామని, అసలు మూల కారణాన్ని గుర్తించి పరిష్కరించకుండా తమపై జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తే ఫలితం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నగర పరిపాలనాధికారులు, పోలీసులు సరైన దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్న ఫుట్పాత్ వ్యాపారుల అభిప్రాయాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఫుట్పాత్ ఆక్రమణలపై ట్రాఫిక్ పోలీసులు
కొరడా జులిపిస్తున్నారు. ఏదైతే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్పాత్లు ఇప్పటికే చాలా ప్రదేశాల్లో కూడా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏదైతే నగరంలో ఉన్నటువంటి ప్రధాన ప్రదేశాల్లో బస్టాండ్లలో ప్రధానంగా వ్యాపారాలు నిర్వహించే ప్రదేశాల్లో ఫుట్పాత్లు ఆక్రమించి వాటిపై అక్రమంగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులపైన ఇప్పటి నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వారికి జైలు శిక్ష విధిస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ప్రధానంగా ఉన్నాం ఏదైతే అమీర్పేట్ నుండి కుక్కట్పల్లి పోయే ప్రధాన రహదారిపై ఉన్నాం. ఈ రహదారిలో ప్రధానంగా ప్రతి నిత్యము కూడా వందలాది మంది ప్రజలు వందలాది మంది జనాలు కూడా ఇక్కడ పారాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు ప్రతి ఒక్కటి కూడా ఫుట్పాత్ పైన అమ్మకాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తమకు ఎటువంటి విధంగా ఫుట్పాత్ పై వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా మాకు ప్లేసులు చూపించిన వెంటనే తమకు శిక్షలు విధించాలంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసులు మాత్రము ఖచ్చితంగా దీనిపైన దృష్టి సాధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయంగా కూడా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా పాదాచారులు మాత్రమే మృతి చెందుతున్నారు, ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు. అయితే వీరు దాదాపు 80% మంది రోడ్డు ప్రమాదాల్లో కూడా మరణిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాటిని అరికట్టేందుకే పోలీసులు కొద్ది వరకు కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫుట్పాత్ ఏదైతే రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్లు ఆక్రమించి వాటిపై వ్యాపారాలు చేస్తున్నారు. దీనివల్ల కూడా పాదాచారులు దాటుకోవడానికి కానీ లేకుంటే అటువైపు వెళ్ళడానికి కూడా పరిస్థితి లేని సందర్భంలో కూడా వారు మరణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఫుట్పాత్ ఆక్రమణకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు తర్వాత ట్రాఫిక్ పోలీస్ అధికారులు వీరిద్దరూ కూడా సమన్వయంగా పనిచేస్తున్నారు. ఏదైతే జిహెచ్ఎంసీ యాక్ట్ 402 సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తూ వారికి ప్రధానంగా శిక్షలు కూడా విధించేందుకు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే 17 మందికి జైలు శిక్ష విధించడం జరిగింది. ఇక నుంచి కూడా ఎవరైనా ఫుట్పాత్ ఆక్రమణ పబ్లిక్ ప్లేస్లు ఆక్రమిస్తే తప్ప ఖచ్చితంగా వారికి శిక్షలు పడతాయి, ఖచ్చితంగా వారిని జైలు శిక్ష విధిస్తామంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ నగరంలో చాలా ప్రదేశాల్లో ప్రధానంగా ఖైరతాబాదు, అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో ప్రతి నిత్యము రద్దీగా ఉంటుంది. ఆ రద్దీగా ఉన్న ప్రదేశంలోనే ప్రధానంగా ఇలా ఫుట్పాత్లు పబ్లిక్ ప్లేసులు ఆక్రమణకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వీరిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ఫుట్పాత్ ఆక్రమణలు పబ్లిక్ ఆక్రమణలు మాత్రం అరికట్టాలనేది మాత్రము మనకు ఈ యొక్క స్పష్టంగా తెలుస్తుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా అదే దిశగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ భాస్కర్తో ప్రవీణ్ కుమార్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. రైట్, ఫుట్పాత్ల ఆక్రమణపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి ప్రకాష్ రెడ్డి గారు. చెప్పండి సార్, ఒకవైపు నగర జీవి చూసుకున్నట్లయితే మాకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఖచ్చితంగా ఈ ఫుట్పాత్ల మీద ఈ విధంగా వ్యాపారం చేయనిస్తే మేము ప్రమాదంగానే ఫీల్ అవుతున్నాము, అసలు చాలా ఇబ్బందిగా ఉందని ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు. ఈ చిరు వ్యాపారాలు చూసుకున్నట్లయితే మాకు ఏ ప్లేస్ చూపించకుండా, మాకు ఉపాధి చూపించకుండా మమ్మల్ని ఈ విధంగా తీసేస్తే మాపై సెక్షన్లు పెట్టి జైళ్ళకు పంపితే ఏంటి అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేం చెబుతారు సార్? మేడం, గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం విషయంలో ఇది చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు మేమని కాదు, బీజేపీ అయినా ఇంకొక పార్టీ అయినా స్థానిక అవసరాల కోసం ఫుట్పాత్ లో మనం ఎంకరేజ్ చేస్తున్నాం, ఫుట్పాత్ హాకర్స్ బిజినెస్ అని చెప్పి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే మా ఎన్నికల మేనిఫెస్టోలో, మా మున్సిపల్ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో మేము కూడా చెప్పినాం, అందరూ చెప్పిండ్రు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా అదే మాట చెప్పింది. హాకర్స్ కోసం ప్రత్యేక జోన్స్ క్రియేట్ చేయాలి హైదరాబాద్ లో. అవసరం అయితే స్కైవేల నిర్మాణం, అంటే కోటి, సపోజ్ ఉదాహరణకి కోటి ఆంధ్ర బ్యాంక్ ఇటువైపు నుంచి అటువైపు వరకు ఒక అంటే పెడెస్ట్రియన్స్ కోసం పాదచారికుల కోసం ఒక రోడ్డు లాగా తయారు చేసి ఆ పైన వాటికి ఇటుపక్క అటుపక్క షాపులు పెట్టడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి చాలా చేయడానికి వస్తుంది. మీకు అది ఐడియా ఉండి ఉంటుంది. ఆ కోటి చౌరస్తాలో చాలా వందల బుక్ స్టాల్స్ ఉంటుండే, అవన్నీ షిఫ్ట్ చేశారు మున్సిపల్ ఆఫీస్. ప్రయోజనం లేకుండా పోయింది, మళ్ళీ కొన్ని వచ్చేసినాయి. మేము అనేది అంటే మొదటి నుండి కూడా ఈ హాకర్స్ బిజినెస్ లో వాళ్ళ జీవనోపాధి కోల్పోకుండా వాళ్లకు పూర్తి స్థాయిలో ఒక హాకర్స్ జోన్ ఏర్పాటు చేసినట్టయితే అవి వినియోగదారులకు లాభంగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం హాకర్స్ వ్యాపారస్తులకు లాభంగా ఉంటుంది. అసలు ఈ హాకర్స్ వ్యాపారం అనేది ఒక రకంగా ఇల్లీగల్ వ్యాపారం అనుకుంటే దాని పర్యవసానంగానే మెజారిటీ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇది కూడా మనం గమనించాలి. ట్రాఫిక్ జామ్ ఒకటైతే వ్యాపార అంటే వాళ్ళు రోడ్డు మీద షాపులు పెట్టుకున్నందుకు రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతున్నాయి. కూడా హైదరాబాద్ లో నేను కూడా హెల్మెట్ కంటే ఎక్కువ ఇబ్బంది అది కూడా జరుగుతుంది, యాక్సిడెంట్స్. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడైనా సరే
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఆఖరికి జోన్స్ తయారు చేస్తాం హైదరాబాద్ సిటీలో. ఎవరి కూరగాయల వ్యాపారులు కావచ్చు, పండ్ల వ్యాపారులు కావచ్చు, రోడ్డు మీద ఉండేటువంటి చిన్న చిన్న బండ్లు కావచ్చు, లేకపోతే సాక్స్, ఫుట్పాత్ల మీద అమ్ముకునేటువంటి సాక్స్, ఇంకొకటి బెల్ట్లు అమ్ముకునేటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఒక జోన్స్ ఏర్పాటు చేయడం అనేది తక్షణ అవసరం. అది హైదరాబాద్ లో చాలా సీరియస్ విషయం కూడా. ఒకటి ట్రాఫిక్ జామ్, దీంతో ఆకర్ష వ్యాపారంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది సికింద్రాబాద్ స్టేషన్ కావచ్చు, సుల్తానాబాద్ చౌరస్తా కావచ్చు, ఆబిడ్ స్టేషన్ కావచ్చు, కూకట్పల్లి చౌరస్తా కావచ్చు, అమీర్పేట చౌరస్తా కావచ్చు, ఏదైనా కూడా ఇది సమస్యగా ఉంది. దీన్ని పరిష్కరించాలి. ఒకవేళ ఈ ఆకర్ష సమస్య తగ్గితే నెక్స్ట్ పార్కింగ్ సమస్యను పరిష్కరించవచ్చు. రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుగా పార్కింగ్ చేసేటువంటి వెహికల్స్ మీద మనం కొరడా దులిపించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పార్కింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ షాపులో కూరగాయలు కొనడానికో, ఇంకోటి కొనడానికో, పండ్లు కొనడానికో ఆ రోడ్డు మీద కార్ ఆపుతారు. కార్ ఆపగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది కూడా ఒక సమస్య హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ కావడానికి. ఇప్పటికైనా మేము సజెస్ట్ చేసినంటే యాక్సిడెంట్లు తగ్గించడానికి, ట్రాఫిక్ జామ్ ఆపడానికి, అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉపాధి కోల్పోకుండా చేయడానికి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అక్కడెక్కడ ఆకర్ష జోన్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది. నెంబర్ 1. అవసరం అయితే ఇప్పుడు మెట్రో రైలు కట్టినట్టుగా పాదచారికుల కోసం సపరేట్ గా పైన కట్టి దీంతో ఇటుపక్క అటుపక్కన పండ్లు కానీ, కూరగాయలు కానీ, పూలు కానీ, మరే ఇతర చిన్న వ్యాపారస్తులకు అవకాశం కల్పిస్తే తప్పకుండా వాళ్లకు వీళ్లకు అన్యాయం చేయకుండా న్యాయం చేసిన వాళ్ళ అవసరం మాత్రం నేను భావిస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి ప్రకాష్ రెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మనతో మాట్లాడేందుకు కాలర్ నారాయణరావు గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి నారాయణరావు గారు, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఆ రోడ్ల గురించి చెప్తా ఉన్నారు కదా, ఆ ఒక సిటీయే కాదమ్మా, బయట ప్రపంచం ఎక్కడో చాలా ఉంది. ఆ సిటీలో వాళ్ళు ఎందుకు రోడ్ల మీద ఉన్నారు? బతుకుదేరు కొరకేనా, లేకపోతే లక్షల కోట్లు సంపాదించుకొని అక్కడ నిలబడలేదు కదా? కోట్ల మాఫీ అనే దాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళప్పటికి ఏదైనా ప్రత్యేకం చేయొచ్చు కదా. ఓకే నారాయణరావు గారు, అంటే ఇది అక్కడ ఉపాధి కోసమే అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ పోరాటం ఏంటి అంటే ఈ హ్యాకర్స్ కోసం ఒక ప్రత్యేకమైన జోన్ ఏర్పాటు చేసి వాళ్ళని తరలించాలనే విషయం కూడా ఇక్కడ చెప్తున్నారండి. అంటే అక్కడ ఉండడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం ఉండకుండా ఉండేందుకు ఈ సమస్యను పరిష్కరించేందుకు వాళ్ళ కోసం హ్యాకర్ జోన్ ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూ, దాన్ని త్వరితగతిన పూర్తి చేసి వీళ్లకు అవకాశం అంటూ అంటే ఉపాధి అవకాశం కల్పించిన తర్వాత దీనిపైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి ఇంతకుముందు మనకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మనం ఇచ్చినటువంటి విజువల్స్ కూడా ప్యాకేజ్ కూడా అదే ఇవ్వడం జరిగిందండి నారాయణరావు గారు. అండ్ ఇప్పుడు క్లియరెన్స్ మీద దృష్టి పెట్టారు. తాజాగా జిహెచ్ఎంసీ యాక్ట్ 402ను తెరపైకి తీసుకొచ్చారు. ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేస్తూ పదే పోలీసుల కెమెరా కంటికి చిక్కిన వారిపై సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నారు. ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తున్న వారిని ఏకంగా జైలుకే పంపిస్తామంటున్నారు. అధికారుల చర్యలు మంచివే అయినా దీనిపై చిరు వ్యాపారులు ఏమంటున్నారు, వారి స్పందనను లక్ష్మి వివరిస్తారు. ఇక మీదట మా పని మేము కరెక్ట్ గా చేస్తాం, మీరు గనక సరిగ్గా చేయకపోతే జైలు శిక్ష ఖాయం అంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు. ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి అంటున్నారు అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పూర్తిగా ఫుట్పాత్స్ మీద కాన్సన్ట్రేట్ పెట్టింది. ఎందుకంటే గతం నుంచి కూడా అంటే ఒకవైపు మనం ట్రాఫిక్ పోలీసుల విభాగాన్ని జిహెచ్ఎంసీని సరిసమానంగా పోల్చుకుంటూ వస్తే ఎవరి విభాగానికి వాళ్ళకి సంబంధించిన విడివిడిగా చలానాలు కావనివ్వండి ఏదైనా సరే వేస్తూ వస్తారు. దాదాపుగా హైదరాబాద్లో ఉన్న సమస్యల మీద ఫోకస్ పెట్టే క్రమంలో అయితే ఇక్కడ ఎందుకు వీళ్ళిద్దరూ ఒకటయ్యారు అంటే ఈ మధ్య దాదాపు యాక్సిడెంట్ జరుగుతున్న పర్సెంటేజ్ చూస్తే గనక దాదాపుగా 70% ఆ ట్రాఫిక్స్ అన్ని పూర్తిగా అక్కడ ఫుల్ఫిల్ అయిపోవడం, ఆక్రమణకి గురవడం వల్ల ఈ వాహనదారులు పాదచారుల మీదకి దూసుకు వెళ్ళిపోతున్నారు అనే క్రమంలో జరుగుతున్న ఒక సర్వే నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అండ్ ట్రాఫిక్ పోలీస్ విభాగం రెండూ కలిపి కూడా జైలు శిక్ష ఖాయమంటున్నారు. అయితే ఎందుకు జైలు శిక్ష అంటున్నారు చెప్పండి. ఇక మీదట ఫుట్పాత్ మీద ఏదైనా నిర్వహించినట్టు తెలిస్తే గనక ఇక నుంచి జైలు శిక్ష అంటున్నారు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ అధికారులు ఇద్దరు కలిసి. మరి మీరేమంటారు? జిహెచ్ఎంసీ కాదు మేడం, ఇక్కడ అంతా బతుకుతున్నారు కదా మేడం, ఏదో పుట్టకూటి కోసం కదా. ఒకవేళ పుట్టకూటి కోసం బతకకపోతే మరి వేరేది ఏం మార్గం ఉన్నది మరి? ఇలా కొన్ని హైదరాబాద్లో కూడా కొన్ని లక్షల మంది ఇక్కడ జీవన విధానం సాగిస్తూ ఉన్నారు. ప్రతి మనిషి వెంబడి ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు.
మేము కూడా అభివృద్ధి అంటే మేము కూడా పిల్లలను చదివించుకుంటున్నాం కదా. జైలు శిక్ష అంటున్నారు, దానికి కూడా రెడీ అయిపోతుంది. దానికి రెడీ మేడం, ఏం చేస్తాం మేడం, వేరే మార్గం లేదు కదా. మరి వేరే మార్గాలనంటే అన్ని ఇక చెడు మార్గాలు అవలంబించవలసి వస్తారు. అలాంటి వారు కూడా కొంతమంది అలవాటు అయిపోతారు మరి తర్వాత. उसके लिए हम कुछ नहीं कर सकते ना, गवर्नमेंट ही हमारा हेल्प करना चाहिए इधर लगाने के लिए। इधर लगाने का नेक्स्ट ऑप्शन बोलिए। हम पूरा छोड़ के लगा रहे हैं मैडम, ट्रैफिक को कोई डिस्टर्बेंस नहीं कर रहे हम लोग। पुलिस वाले जिधर लगाओ बोले उधर ही लगा रहे ట్రాఫిక్ వాళ్ళు. ఫుట్పాత్ మీద పెట్టడం మాకు బతకడానికి ఇక్కడ హక్కు లేదా? ఇక్కడ మాకు జాబ్స్ లేవు, గవర్నమెంట్ జాబ్ లేదు. మా సొంత కష్టం మేమేదో చేసుకొని మేము మా ఫ్యామిలీ పిల్లలకు నడుపుకుంటున్నాం. మా ఏదో రోజుకు 100, 200, 400 సంపాదించుకొని చేసుకుంటున్నాం. మాకు దేనికోసం తెలిసి అంటే మాకు చట్టం గవర్నమెంట్కు మాకు ఓటు హక్కు లేదా ఇక్కడ బతకడానికి? ఎట్లా బిడ్డ మేము బతుకుదేరు ఎట్లా? మాది కష్టం, మాది ఇదే బతుకుదేరు. పొద్దున్న లేచి ఉపాసం ఉంటాం, మేము పొద్దున్న లేచి ఎండల వానలా కూర్చుంటాం బిడ్డ. ఎట్లా మీ బాధ పడతాం, కష్టం చాలా బాధను బిడ్డ. మేము ఇది చేసుకున్న ఆనాడుతుంది, ఇదే బతుకు మనము ఎగదాలుతుంది బిడ్డ. మాకు బాధ, మాకు మస్తు బాధ బిడ్డ, మస్తు కష్టం బాధలు ఉండి బిడ్డ. మాకు ఏం పొద్దున్నే ఇదే బాధ, ఇదే కష్టం తల్లి. మాకు వేరే కష్టం ఏం లేదు, మాకు బతుకంటే ఇదేగా. చాలానికి ఏం వేస్తలేరు, తీసి తీసుకుపోతుండమ్మా అంతే. తీసి పాడేస్తుండమ్మా. ఇంకా రోడ్డు మీద బతుకుతాం మేడం మేము. ఈ మధ్యలో ఒక జాబ్కు వెళ్లాల్సిన పాదచారుడు నడుచుకుంటా వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఒక సమస్యల సుడిగుండం అనే ఒక చిన్న పదం నేనంటే అది సరిపోదేమో, అది అంతకంటే ఎక్కువ పదం వాడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇటు చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా, ఇటు పాదచారులకు ఇబ్బంది కలగకుండా జిహెచ్ఎంసీ ట్రాఫిక్ కలిసి సంయుక్తంగా చేస్తున్నారు. కాబట్టి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచించాలి అని ఇక్కడ కోటి సెంటర్ లో ఉన్న ఫుట్పాత్ మీద పెట్టుకున్న చిరు వ్యాపారులందరూ కూడా చెప్తున్నారు. ఓటు స్టూడియో. రైట్, మనతో మాట్లాడేందుకు పబ్లిక్ కాల్ ఉందండి. మోహన్ రాజు వైజాగ్ నుంచి. మోహన్ రాజు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. అమ్మా, ఇప్పుడు రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద చేసుకున్నట్టు వ్యాపారాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ అటు అధికార ప్రభుత్వం వాళ్ళు కానీ వారి మీద వాళ్ళకేమీ ఇది లేదు. అంటే బాగానే కానీ లేదా వాళ్ళు వ్యాపారం చేసుకుంటే ఈ గవర్నమెంట్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి నష్టం లేదు. ఇప్పుడు మన టీవీ ద్వారా చెప్తుంది ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, ప్లస్ ఏంటంటే ట్రాఫిక్ వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, దానివల్ల వీళ్ళు చేస్తున్నారని చెప్తున్నారమ్మా. అది మంచిది గవర్నమెంట్ పరంగా. కానీ ఈ చిరు వ్యాపారస్తులకు ఏదైనా జాగా చూపించి వారిని తొలగిస్తే మంచిదని అనుకుంటున్నాం. అంటే అప్పుడు తీయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉంది కదమ్మా. ఎక్కడైనా బ్రతుకు తెరుగుచ్చే కదమ్మా. వాళ్ళు ఎక్కడైనా నెలకి 60,000 కానీ 40,000, 30,000 సంపాదించలేదు. వాళ్ళు ఏంటంటే అనాథరైజ్గా బతుకుతున్నారు రోడ్ల మీద. అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళని తొలగించడం, వాళ్ళ వ్యాపారాలు వద్దు అని తీయించేయండి అనే సభ్యత కాదు కదమ్మా. వాళ్ళకి ఏదైనా ఒకటి దారి చూపించి గవర్నమెంట్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ వేరే స్థలం ఏదైనా ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఖాళీ చేయండి, దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళని అక్కడికి తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ మోహన్ రాజు గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అది చిరు వ్యాపారులు కొన్ని ఏళ్ల నుండి అక్కడ వాళ్ళ జీవన విధానం కొనసాగిస్తున్నారు. వారికి ఏదైనా ఉపాధి చూపించిన తర్వాత, లేకపోతే ఆల్టర్నేట్ వాళ్ళకి ఏదైనా సోర్స్ చూపించిన తర్వాత మాత్రమే ఇటువంటి యాక్షన్ ప్లాన్కి వెళ్ళాలి అని చెప్పేసి కాలర్ చెప్తున్నారు. ఫుట్పాత్ ఆక్రమణలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు పబ్లిక్ కాల్ ఉంది. శివరాజు జనగాం నుంచి. శివరాజు గారు నమస్తే అండి. హలో. ఓకే, రైట్. జిహెచ్ఎంసీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫుట్పాత్ క్లియరెన్స్ మీద దృష్టి పెట్టారు. తాజాగా జిహెచ్ఎంసీ యాక్ట్ 402ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేస్తూ పదే పదే పోలీసుల కెమెరా కంటికి చిక్కిన వారిపై సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నారు. ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తున్న వారిని ఏకంగా జైలుకే పంపిస్తాము అంటున్నారు. అయితే అధికారుల చర్యలు మంచివే అయినా దీనిపై చిరు వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారికి ఏదైనా ఉపాధి చూపించిన తర్వాత కొన్ని దశాబ్దాలుగా ఈ విధంగా ఫుట్పాత్లపైనే వారి జీవనాధారం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. మేడం, ఇప్పుడు హైదరాబాద్ లో ఫుట్పాత్ లో ఆక్రమణ గురైంది ఎప్పటి నుంచో అందరికి తెలుసు. అయితే అన్ని శాఖలు పనిచేస్తారు అందులో. ఇప్పుడు ఫుట్పాత్ మీద పెట్టినటువంటి దుకాణాలు కానీ, ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ ఉన్నాయి కొన్ని. స్కూల్ టైమింగ్స్ లో ఇప్పుడు మార్కెట్స్ ఉన్నాయి, అవి ప్రతి వారం ఒక దగ్గర పెడుతున్నారు. అయితే
అట్లనే కొన్ని శాఖలుగా అంటే షాపింగ్ కోసం శ్రీనివాస్ గారు మీ వాయిస్ క్లారిటీ లేదండి, క్లియర్ గా లేదు వాయిస్. హలో ఓకే. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జటిలమవుతోంది. పెరుగుతున్న వాహనాలు, అస్తవ్యస్తమైన రోడ్లకు తోడు ఫుట్పాతులు వ్యాపారులకు అడ్డాగా మారడంతో నగర జీవి అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి. అయితే ఇన్నాళ్ళు సరైన పత్రాలు లేని వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టి పెట్టినటువంటి ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ఫుట్పాత్ ఆక్రమణలపై దృష్టి పెట్టారు. నగరంలో ఎక్కడైనా ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారం చేశారంటే జైలు తప్పదు అని నగర ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిహెచ్ఎంసీ 401 యాక్ట్ ప్రకారం జైలుకు పంపిస్తాము అని చెబుతున్నారు. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్ ట్రాఫిక్ కొరడా. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.